గాయస్ రిజల్ట్ అయితే సైట్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. రిజల్ట్ అయితే ఈరోజు పక్కాగా వచ్చేస్తే, ఒక నిమిషంలో వచ్చేస్తే, ఒక పావు గంటలో వచ్చేస్తే, అరగంటలో వచ్చేస్తే. కానీ అలాంటి సోది మాటలు వినకండి గాయస్. మీరు ఫోన్ ఎందుకుంది మీరు చెక్ చేసుకోండి. అంతేగాని ప్రతి ఓడి మాటలు నమ్మేస్తారా చెప్పండి. అలా ఎప్పుడు వినకండి బ్రో. అంతా మీరు చెక్ చేసుకోండి. ఆడు వ్యూస్ కోసం ఆడు గోల్డ్ పెట్టుకుంటాడు, మీకు ఎందుకు పట్టిన బాధలు. నీట్ చెక్ చేసుకోండి. ఎస్బిటి ఏపీటీ అని కొట్టండి. వీడు ఏదో ఒక సైట్ ఓపెన్ చేస్తాం, అది ఓపెన్ అవ్వలేదు గాయస్, రిజల్ట్ వచ్చేస్తుందని చెప్తుండే. నేను రెండు నెలల నుంచి వస్తున్నాను బ్రో ఇది. ఆ రిజల్ట్ వచ్చేది, రిజల్ట్ వచ్చేది, రిజల్ట్ వచ్చేది నేను చూస్తున్నాను. కానీ నాకు బోల్డ్ సబ్జెక్టులు ఉన్నాయి, దగ్గర దగ్గర 6 సబ్జెక్టులు ఉన్నాయి. అందులో రెండు అవుతాయి, మూడు అవుతాయి అని నమ్మకం. అవి అవుతాయా లేవని చూడడం తప్ప నేను సర్టిఫికేట్ వదిలిపోతాను. పాస్ అవుతాను అన్నీ చూసుకోండి. లేని వాళ్ళకి భయం పడకండి, నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు. దేనికి భయం చెప్పండి. దేనికి కంగారు పడకండి, హ్యాపీగా ఉండండి, లైఫ్ ఎంజాయ్గా లీడ్ చేసుకోండి. ఇది కాకపోతే డిప్లొమా అవ్వకపోయింది అనుకో, ఐటీ జాయిన్ అవుదాం, ఏమైంది. ఐటీలో ఏదో ఒకటి చేసి చేద్దాం. మీకు అర్జెంట్ గవర్నమెంట్ జాబే కావాలని రూల్ లేదు కదా. కష్టపడడానికి ఏదో ఒక జాబ్ చేసుకుందాం. అందరూ మొక్కలు అంటారు గాయస్, అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళమే. ఎవరూ భయం పడకండి. అంటే నీకు డబ్బులు మీ అమ్మ నాన్న హాయిగా కడుపు నిండా తినడానికి డబ్బులు ఎట్లా సరిపోతా. రిజల్ట్ కోసం భయం పడకు. ఈ రోజు కాకపోతే రేపు పాస్ అవుతావు. లేదు, ఓన్లీ డిప్లొమాతో నువ్వు లైఫ్ బాగుపడుతుందని మీ చుట్టాలు ఎవరని చెప్తే లాగిపెట్టి ఒకటి పేకండి. ఏ తంద మీద చేసిన వాళ్ళు ఎవరు ఉద్యోగాలు చేయలేదా, అది ఎవ్వడి మాట పట్టించుకోకండి గాయస్. హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోండి. నేను అదే ఫిలాసఫీని ఫాలో అయ్యాను. అంటే అలా ఫాలో అవ్వండి, ఏమైంది. ఒక దాన్ని ఎప్పుడు మాటలో నమ్మకండి. లైఫ్ ఎంజాయ్గా లీడ్ చేసుకోండి, హ్యాపీగా గడపండి. మీరు మీ ఫ్రెండ్స్తో తిరగండి. ఏదైనా వయసు ఉండేటప్పుడు ఎంజాయ్ చేస్తారు, ముసలి అయిపోయిన తర్వాత ఇంకెప్పుడు ఎంజాయ్ చేయలేడు. ఆ ఇంట్లో చెప్తారు బాగా చదువుకో చదువుకో అని. ఎంజాయ్ చేయండి, కానీ ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ చేస్తే మాత్రం బాగా చేయకూడదు అది. ఎందుకంటే అది నువ్వు ఫ్యామిలీ సిచ్యువేషన్ తీసుకోలేదు. అర్థం చేసుకోకుండా చేస్తాను అని ప్రతి బోస్టిగా కూడా మాటలు విన్నాం అనుకో, లైఫ్ అనవసరంగా పాడైపోద్ది. నీ మాటలు హ్యాపీగా ఉండి కష్టపడిన డబ్బులతో హ్యాపీగా తినేసే డబ్బులతో ఎంజాయ్ చేయి. ఆ మాత్రం దానికి పోయి లేదు మా అన్ని అది, మా అన్ని ఇది, మా తాతది, మా మామ్మీది అనుకొని తిరిగాం అనుకో, లైఫ్ అలాగే మట్లో కొట్టుకుపోద్ది. అలాంటివి ఏంటి పట్టించుకోకుండా నీ లైఫ్ నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేసుకో. బ్యాక్గ్రౌండ్లో ఏదో పిచ్చి వాయిస్ వస్తుంది, నువ్వు దాన్ని పట్టించుకోకు. చిరాకు చిరాకు ఉంటుంది. ఆ బొక్కల లైఫ్ ఉంటే అంత పోతే అంత హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి. కష్టపడే డబ్బులతో మీ అమ్మ నాన్నలు హ్యాపీగా చూసుకో. ఏ సోదిలో కూడా నువ్వు సమాధానం చెప్పవసరం లేదు. సరే అయితే ఉంటాను మరి. గోల ఇక్కడ. బాయ్ బాయ్.